హాయ్ నేను సతీష్. హారిక, అఖిల్ వచ్చారు. మరి టాస్క్‌లు ఆడించారు. విష్ణుప్రియకి నిజంగా బాధాకరం అనిపించే మాదిరిగా డెసిషన్ తీసుకున్నారా? లేకపోతే ఏం జరిగింది కూడా మాట్లాడదాం. అట్లాగే చాలా టాస్క్‌లు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా అయ్యాయి. లైవ్‌లో కూడా ఏం ముచ్చట జరిగింది దీని వెనక అనేది కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అలాగే ఆయన ఏం ఇన్‌పుట్స్ ఇచ్చాడు? ఎవరికి హర్టింగ్ అనిపించింది? ఎవరికి బూస్టింగ్ అనిపించిందా? ఏంటి? ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరికైనా హర్ట్ అయ్యారా? ఎందువల్ల? ఏంటనేది కూడా. అయితే నబీల్, నిఖిల్, పృథ్వీ డిస్కషన్ చేస్తారు కదా! నిన్న నామినేషన్ పాయింట్ల గురించి కూడా మెయిన్ మాట్లాడుతా ఉంటారు. ఏమి పృథ్వీ, నబీల్ అసలు రోహిణి చెప్పింది అదొక నామినేషన్ పాయింటా అని మాట్లాడుతూ ఉంటారు కదా! కావాలని వేసేసిందని జోకులైతే వేసుకుంటారు. నిజంగా ఆవిడ చెప్పిందేమో 3 వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. ఆ మూడింట్లో వీళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకున్నారు. ఏంటి ప్రతిసారి నబీల్ కూడా అంటా ఉంటాడు కదా! టాస్కులు గెలవడం, ఓడిపోవడం కాదు. టాస్కులు ఆడే విధానం ఇంపార్టెంట్ అని. మరి వాళ్ళు అంత కష్టపడి లాస్ట్ మెగా చీఫ్, పైగా పృథ్వీ, తేజ, రోహిణి ముగ్గురు కూడా లాస్ట్ మెగా చీఫ్ ఇంతవరకు ఒకసారి కూడా అవ్వలేదు కనుక వాళ్ళు శక్తి మేర ప్రయత్నం చేసేటప్పుడు ఎవరిదైనా ఎఫెక్ట్ ఎవరికైనా ఆశలు ఉంటాయి. మరి అవ్వాలి కసిదేరు ఆడుతూ ఉండేటప్పుడు ఫోర్స్‌గా వేశాడు. ఆ పాయింట్ కూడా చెప్పింది. బాబు నీకు టీ షర్ట్ చింపేస్తే అంత ఫీల్ అయిపోతావు. నీదేమో గేము మేమే ఆడితే క్రైమా? ఏంది ఇది అంత హార్ష్‌గా ఏసావు నాకు నచ్చలేదు అంటే ఆ పాయింట్ కూడా చెప్పింది కదా! నేను అంతే నన్ను తీసేస్తే తీసేస్తా, నన్ను దోసేస్తా తోసేస్తా ఇవన్నీ చెప్పుకొచ్చాడు. పోనీ అదే పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాడా? యెస్ నన్ను తొలగించేశారు కాబట్టి నా టీ షర్ట్ చింపడంలో సో అందుకోసమే చేశాను. అదే నాదని సున్నాడా? మళ్ళీ పృథ్వీరాజ్ దగ్గరికొచ్చి నువ్వు 13 వారాల నుంచి ఉన్నావు. నువ్వు చాలా కష్టపడ్డావు. నువ్వే డిజర్వ్. ఆవిడ కాదు. నీ మీద ప్రేమతోనే నిన్ను గెలిపించడానికే, నిన్ను విన్ చేయడమే నా లక్ష్యమైన మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడే. సో ఇక్కడేమో నీ మీద ప్రేమతో నిన్ను గెలిపించడానికే ఆవిడని ఓడించానన్న మాదిరిగా చెప్తున్నాడు. నిన్ను గెలిపించడానికే నేను ఆడానన్న మాదిరిగా. ఆవిడ మాత్రం లేదు లేదు నువ్వు ఖచ్చితంగా నన్ను టీ షర్ట్‌లో చేసావుగా నిన్ను తీసాను లెక్క చెబుతా ఉన్నాడు. పైగా ఇంకోటేంటి రెండో రీజన్ కూడా డ్రెస్సుల గురించి చెప్పింది. అక్కడ కూడా ఏంటి వీక్ అనే కదా అర్థం. నిఖిల్ అంటే గెలుస్తాడు. నిఖిల్ గెలిచేస్తాడంటే ప్రతి టాస్క్ గెలిచేస్తాడు నిఖిల్ అంటే సరే నిఖిల్ గెలిస్తే గెలుస్తాడని చెప్పొచ్చు. ఇటు గెలుస్తున్నాడు గనుక. బట్ వీళ్ళని ఎందుకు తక్కువ చేసినట్టు కదా! వీళ్ళు గెలిస్తే చూద్దాం. మనం కూడా రేపటి నుంచి డ్రెస్ వేసుకుందాం అంటే కొద్దిగా తక్కువ చేసి మాట్లాడేవి. చులకన చేసి ఆ పాయింట్ ఏంటి? పైగా ఇంకోటేంటి? ఆ! వీళ్ళంతా ఆ మొదటి రీజన్ అసలు లేదు అన్నట్టుగా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. జోకులు వేసుకుంటూ ఉన్నారు గదా! పైగా ఆవిడ ఫీల్ అయ్యానని చెబితే యెస్. నిఖిల్ స్టైల్‌లో చెప్పాలంటే నో మీన్స్ నో. నేను ఫీల్ అయ్యాను. నేను హర్ట్ అయ్యాను అన్నప్పుడు అంతే ఇంక. కన్సిడర్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేయాల్సిందే. అది గాకుండా మళ్ళీ దాన్నే ఇప్పుడు నిఖిల్ ఆ రోజు కూడా అదే కదా చెప్పాడు. నో అంటే నో కదా! నో మీన్స్ నో గదా! ఇప్పుడు ఆవిడ కూడా నేను హర్ట్ అయ్యాను. మీరలా మమ్మల్ని వీక్ అన్నారు. పైగా అబ్బే! నేనా వీకా? ఎప్పుడు ఎక్కడ పొరపాటున కూడా అనలే. ఆడలేరు అనలే. ఎవరిని తక్కువ చేయలే. వీక్ అని నా నోటెంబడి రాలే. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏముందిలే రోహిణి ఆడిస్తే మజా ఏమొస్తది? కిక్ వస్తది. ఈజీగా అయిపోద్ది. పెద్ద మజే రాదని మాదిరిగా మాట్లాడాడు గదా! అలాగే ఇంకోటేంటి? నబిలు అయితే మళ్ళీ ఇంకోటి పృథ్వీరాజ్ ఇక్కడ జోకులు అసలు అది నామినేషన్ పాయింట్. అది నవ్వొస్తుందా? తెచ్చిపెట్టుకొని నవ్వుతున్నాడో అర్థం కాలే. అసలు నామినేషన్‌ల పాయింట్ల గురించి పృథ్వీరాజ్ కూడా మాట్లాడినోడేనా? అసలు ఇతనికి ఏమైనా ఏనాడైన పాయింట్లంటూ పట్టుకొనొచ్చాడా? ఎంతసేపు రివెంజ్, 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 రివెంజ్. ఒక్కటే పదం రివెంజ్. ఆఖరికి అవినాష్‌కి ఏం పాయింట్ అది? తన ఫ్రెండ్ ఎవరావిడ యష్మి కూడా ఫక్కున నవ్వింది కదా! ఒరేయ్! అవేం పాయింట్లురా అని చెప్పేసి. టిఫిన్ ఒక రోజు లేట్‌గా అయ్యింది. ఇంకోటేంటి నేను ఇసుక టాస్క్‌లు ఆడేటప్పుడు, మూటల టాస్క్‌లు ఆడేటప్పుడు నా మీద ఒక మూట పడిపోయింది. నా కాలు విరిగిపోయినంత పని అయిపోయింది. నువ్వు సంచాలకుగా ఫెయిల్. ఇదొక రీజనా? ఇలాంటివి చెప్పి ఆయన గూడా ఆవిడ చెప్పిన 3 పాయింట్లు అన్నీ వదిలేసి కేవలం ఒక పాయింట్ పట్టుకొని మళ్ళీ దాని గురించి జోకులేసుకోవడం, నవ్వుకోవడం. అంటే ఇక్కడ నబిల్, విష్ణుప్రియ కూడా డిస్కషన్ చేస్తారు కదా! వాష్‌రూమ్‌లో ఆమె ఆ రోజు హర్ట్ అయిందని చెప్పాను గదా! సర్కాస్టిక్‌గా ఆయన అయ్యింది. నువ్వే ఫీల్ అవ్వలేదని చెప్పేసావు. ఈరోజు నామినేట్ చేయడం చూస్తే ఫ్లిప్ కదా! అంటే నిజంగా నబీల్ ఏంటంటే రోహిణితో కూడా ఇదే సమస్య చాలా రోజుల నుంచి ఆవిడ ఆట ఎట్టగా ఉంటది. ఫ్లిప్ అయిపోతా ఉంటది. అందుకే నేను నిఖిల్‌కి కూడా చెప్పా సపోర్ట్ అడిగితే ఒప్పుకోవద్దు, సపోర్ట్ చేయొద్దని. సరే నువ్వు ఆ అమ్మాయి హర్ట్ అయింది. నువ్వు ఫీల్ అవ్వలేదు అనుకున్నావు. సరే ఫ్లిప్ అనిపించింది. నీ వెర్షన్ నువ్వు. నిఖిల్‌కి ఎందుకు చెప్పాలి నువ్వు? ఆవిడ ఎవరినైనా అడగొచ్చు తప్పులేదు. ఇప్పుడు ఈయన కూడా హెల్ప్ కావాలంటే అడుగుతాడు. హెల్ప్ కావాలంటే చేస్తాను అంటాడు కదా! అట్టగే నిఖిల్ నాకు సపోర్ట్ చెయ్యి టాస్క్‌లో అని అడిగితే అది నిఖిల్ సమాధానం చెప్పుకుంటాడు. నిఖిల్ నువ్వు సపోర్ట్ చేయకు అని ఈయనెందుకు చెబుతాడు? ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే. మరిదేంటి? నువ్వు ఎందుకు ఇంకొకరి ఆటని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, ఇంకొకరిని మ్యానిపులేట్ చేయడం, మోటివేట్ చేయడం, ఎందుకు వద్దని చెప్పడం? నిఖిల్ ఇష్టం అది. ఆయన ఆల్రెడీ మూటల టాస్క్‌లో ఆయనంతట ఆయనే వచ్చి అప్పుడు ఆ టాస్క్‌లో యష్మి, ప్రేరణ, పృథ్వీకి సపోర్ట్ చేశాడు. ఫైనల్‌గా రోహిణికి మాత్రమే చేయకపోతే ఈ అమ్మాయి ఔట్ అయిపోయిన తర్వాత వచ్చాడు. ఆయనంతట ఆయనే చెప్పాడు. నెక్స్ట్ టైమ్ నేను టాస్క్‌లో రేస్‌లో లేకపోతే నీకే చేస్తాను అని ప్రయారిటీ కోసం కూడా చెప్పాడు. సో ఆమెకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. మొత్తానికి ఏది ఏమైనా ఆమె అడిగితే వద్దు అని చెప్పడానికి ఈయనెవరు చెప్పండి? ఇదే కదా వద్దని చెప్పేది. ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే. అట్లాగే ఈ ప్రేరణ, గౌతమ్ డిస్కషన్ గురించి కూడా చెప్పాలి. ఇది డిస్కషన్ అనే కంటే నసనే చెప్పొచ్చు. ఎందుకంటే గౌతమ్ నిన్న జెన్యూన్ అనిపించలేదు నువ్వు. నువ్వు జెన్యూన్ కాదు నాకనిపిస్తుంది అని చెప్పిన దానికి చాలా సేపు నేను ఒక స్పెషల్ వీడియో కూడా ఇప్పటికే అప్‌లోడ్ చేసి జర్నలిస్ట్ అది చూడండి. ఆయన పిలిచి
అసలు కూర్చొని మాట్లాడాలంటే అప్పటికమ్మా షార్ట్‌గా ఉంటదా? స్వీట్ అండ్ షార్ట్ అయితే నేను వింటాను. నాకు వినే ఓపిక కూడా లేదు. నువ్వు పారాగ్రాఫ్‌లు, ఉపన్యాసాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కుదరదు. అన్నట్టు పిలిచి పోనీ ఈవిడ పంచాయతీ 1 to 1 నాకిది అన్నావు, నీకిది అన్నాను. సో, క్లారిఫికేషన్ ఇచ్చుకున్నా బాగున్ను. ఆ నబీల్‌కి నువ్వు అలాగ అన్నావు, జెన్యూన్ అన్నావు అంటే గౌతమ్ కూడా చెబుతాడు. సిగ్గు లేకుండా రాక్షసి ఇలాంటి పదాలకి తేడా లేదంటే ఆవిడ కొరకడానికి చూసింది, గిల్లడానికి చూసింది, గిచ్చడానికి చూసింది కదా! ఏది ఏమని ఈవిడ ఏదైనా సందర్భంలో నేను హీట్ ఆఫ్ మూమెంట్‌లో అనేస్తాను. బట్ నువ్వు కూడా అలాగ అనకూడదని మాదిరిగా చెబుతూ ఉంది తప్ప ఏం అర్థం కావట్లా. మరి సిగ్గు లేదా? ఇప్పుడు అలాంటి రివ్యూవర్స్ ఏదైనా సందర్భంలో పొరపాటున ఫ్లోలో కూడా అలాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడతా ఉంటావు. ఏంటి మరి అలాగా ఆడుతున్నారు ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద అని చెప్పేసి సిగ్గు లేకుండా అని చెప్పడానికి రాదు. చెప్పలేము. అలాంటిది అలా ఓకగా ఈజీగా అనేస్తా ఉంటది కదా! మరి అలాంటి పదాలు పరిస్థితి ఏంటి? పైగా ఆయన ఇప్పుడు జెన్యూన్ కాదు అన్నాడంట. పైగా నాకు ఆయనకి మధ్య ఉండే కన్వర్జేషన్ గాని, మా ఇద్దరి మధ్య ఉండే ర్యాపో గాని, ఆ సిట్యుయేషన్స్ గాని అవేమీ నీకు తెలియవు. తెలియనప్పుడు నువ్వెట్లాగమ్మా మాట్లాడుతావు? నీకు సంబంధించి ఏదైనా చెప్పంటే, మరి చంపు అనేది, స్పెసిమెన్ అనేవి ఇంకా చాలా ఇలాగ ఆ తర్వాత కూడా వచ్చిన ఫ్రస్ట్రేషన్ మాటలనేవి ఇలా ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి ఉండదు. ఎంతసేపు నేను చెబుతాను, నువ్వు వినేసేయి, నువ్వు ఇంప్లిమెంట్ చేసేసేయి అని మాదిరిగా. ఇప్పుడు మెగా చీఫ్ అయినప్పుడు కూడా చూడండి రాత్రి అర్ధరాత్రి 2 అందరూ ఫ్యామిలీ వీక్ అందరూ వచ్చి ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటే, ఇప్పుడే రావాలి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే రా, వచ్చి చేసేయని మాదిరిగా ఉంటది ఆవిడ. ఎంతసేపు నేను చెప్పింది వినేయాలి. అందరూ ఇంప్లిమెంట్ చేసేయాలి. ఆచరణలో పెట్టేయాలన్న మాదిరిగానే. ఎందుకంటే అక్కడ లాస్ట్‌కి ఆయన వినలేకపోతే సర్లే చాలు ఆయనకి నేను నుండి చూసుకుంటాలా. నీ పంచాయతీ ఏదైనా ఉంటే చెప్పు. ఇది చెప్పడానికే పిలిచేవాళ్ళకంటే నీకు ప్రతీదీ బ్యాడ్ అనిపిస్తది. నీకేది అర్థం కాదు. నథింగ్ గోస్ ఇన్ యువర్ మైండ్. బ్రెయిన్ అంటే నీకు ఒక బ్రెయిన్ లేదని మాదిరిగానే చెప్పుకుంటూ వచ్చింది. ఈవిడ ఎన్నో సార్లు అనేసింది అలాగా. సో, మళ్ళీ ఈవిడేమో ఆయన పంచాయతీ గురించి చెప్పడం. లాస్ట్‌కి అమ్మ చాలులే ఇంక శుభం కాడ్డయ్య దీనికి చాలు. నా వల్ల కాదులకి వెళ్ళిపోతే మళ్ళీ దాని గురించి అరవడం, చెప్పడం. వాడికి అంతేరా నో యూజ్ రా వాడికి చెప్పినా వేస్ట్ రా. వాడు వినిపించుకోడురా అనే మాదిరిగా మళ్ళీ నబీల్‌తో కూడా వెళ్లి చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఇంకోటేంటంటే, అవినాష్, తేజ డిస్కషను. నామినేషన్‌ల మధ్యలో ఫన్నీగా చెప్పారు కదా! నబీల్‌కి. ఏంది నబీల్ నేను నామినేషన్‌లో కేబీఆర్ పార్క్ మొత్తం 5 కిలోమీటర్లు నడిచేసి వాకింగ్ చేసినట్టుంది. ఎందుకంటే, ఆ నామినేషన్‌లో కూడా కుదురుగా ఉండి పాయింట్ మీద ఫోకస్ పెడితే బాగుండు. సిల్లీగా టైమ్ పాస్ చేస్తానని వచ్చి చెప్పినట్టుగానే మొత్తానికి అటు తిరిగి, ఈడు తిరిగి, అటు గెంతులేసి, ఇటు గెంతులేసి పాయింట్ల మీద అలిసిపోకుండా ఫిజికల్‌గా అలిసిపోయాడు. గెంతి, గెంతి, గెంతి టాస్క్ ఆడినట్టు ఉందది. నామినేషన్ చేసినట్టు లేదు. దానికోసం వీళ్ళు ఎటు సెటైరికల్‌గా 5 కిలోమీటర్లు కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేసినట్టు ఉందని. అట్లాగే లాస్ట్‌లో రోహిణి కూడా అంటది అదే విషయం నబీల్‌తో. సారీ ప్రేరణ కూడా అంటది. నువ్వు గౌతమ్ విషయంలోకి నామినేషన్ ఓకే గాని రోహిణి చేసేటప్పుడు ఏంటి? ఒక్క మాటైనా విన్నావా? విని ఆన్సర్ చేయాలి గదా! నాకైతే నచ్చలా అటు తిరిగి, ఇటు తిరిగి గెంతులేసుకొని అట్లా ఇట్లా చేసావంటే, ఆయన అప్పటికైనా యాక్సెప్ట్ చేసే మైండ్ లేదనే విషయం అర్థమైతుంది మనకి. అంటే ఆవిడ సిల్లీ పాయింట్ తెచ్చింది, జోక్ పాయింట్ తెచ్చింది. అంతకుముందు తెచ్చింది కదా వాలిడ్ పాయింట్‌ని. ఇసుక టాస్క్‌లో నువ్వు ఆడిన విధానం నాకు నచ్చలే. నేను అప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నబీల్ స్లో, స్లో, స్లో అయినా సరే ఫోర్స్‌గా వేసావు. ఆ పాయింట్ కూడా చెబుతా ఉంది కదా! అలాగే మమ్మల్ని వీక్ అని ఎట్లా నువ్వు తీసి పడేస్తావు? ఆ పాయింట్ కూడా చెబుతా ఉంది కదా! ఇప్పుడు ప్రూవ్ చేసుకుంది కదా ఆల్రెడీ. సో, ఆ యాటిట్యూడ్ ఒద్దు. మేమే బలవంతులమని ఒక యాటిట్యూడ్ నీకు పృథ్వీకి పెరిగిపోయింది. ఆల్రెడీ చూపించాను కదా! అపరకాలికలాగా ఆడాను కదా! అని మాదిరిగా ఆ పాయింట్‌లో కూడా ఆవిడ చెప్పింది. అవన్నీ వదిలేసి ఎన్‌సీపీ ఇవే చెప్పుకుంటూ వచ్చాడు. సరే ఇక హారిక అండ్ అఖిల్ ఎంట్రీ ఇచ్చారు కదా! ఎంచుకోమంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్ చేసుకునే టాస్క్ చూజ్ చేసుకోవాలన్నారు. సరే వీళ్ళు ఇంప్రెస్ చేయాలి అని అడిగినారు వాళ్ళకి. మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయండి. జనరల్‌గా అడుగుతారు కదా! మీరు ఊరికే మజా ఏముంటది? డైరెక్ట్ రాగానే మీ ఇద్దరు టాస్క్ ఆడండి. లేకపోతే ఎవరు ఆడతారో చూజ్ చేసుకున్నట్టు బాగోదు కదా! కంటెంట్ రావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. వాళ్ళకి ఒక మెమరీస్ ఉండాలి లెక్క అడుగుతారు. అయితే వస్తూనే శివంగి అని పిలవచ్చని ఆమెని అప్రిషియేట్ చేయడం నిజంగా ఆవిడకి నిజంగా 1000 ఏనుగుల బలంలాగా వచ్చింది ఆ టాస్క్ గెలవడంతో రోహిణికి. అట్లాగే ఏంటి బ్రో నా ఫోటో, నీ ఫోటో వేసి మీమ్స్ చేస్తానని అడుగుతాడు చూడండి ఆయనకి ఎవరికి? పృథ్వీరాజ్‌కి. మరి ఎందుకు అన్నాడు? అంటే ఇద్దరు సేమ్ గెడ్డము, లుక్ అలాగా లేకపోతే ఇద్దరు టాస్క్‌లో అగ్రెషన్‌లాగా వెళ్తారనా? లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? ఇంకో రీజన్ కూడా ఉండొచ్చని నాకనిపించింది. మరిది మీకేమైనా అనిపిస్తే ఏ ఉద్దేశంతో అలా మన ఇద్దరికి కంపేర్ చేస్తే మీమ్స్ వేస్తన్నారన్నది కూడా మెసేజ్ అయితే పెట్టండి. లేకపోతే ట్రాక్ ఆయనకి ఆ సీజన్‌లో, ఈయనకి ఈ సీజన్‌లో ఏవో చాలా ఉన్నాయనిపించింది. మరి ఏ పోలిక అయ్యుంటది? ఆ! గెడ్డం వైజ్, లుక్స్ వైజా? లేకపోతే టాస్క్‌లో ఇద్దరు కూడా అగ్రెషన్‌గా వెళ్లి ఆడతారు, ఫిజికల్‌గా బాగా ఆడతారు. లేకపోతే నాకు ట్రాక్, నీకు ట్రాక్ నేను 3 ఆప్షన్స్ ఏబీసీ చెప్పా. ఇంకోటి కూడా ఉందనిపిస్తుంది. అదేంటి అనేది కూడా మీకేమైనా అనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి. మొత్తానికి సూట్ కేసులు రావడంతో వారం రోజులు ఉంటాం. గేమ్స్ ఆడించడానికి పంపించడానికి కాస్త ఫన్ అయితే క్రియేట్ చేశారు. ఆళ్ళు కూడా నమ్మేది లేదులే. వీళ్ళకంటే ముదురులు వాళ్ళు, వాళ్ళకంటే ముదురులు వీళ్ళు. ఈ టైంలో వచ్చి టికెట్ ఫైనల్ కోసం మేము రెడీ అయిపోతే ఇప్పుడొచ్చి ఎందుకుంటారు? ఒకవేళ వారం ఉన్నా ఆడించిపోతారని లెక్క వాళ్ళున్నారు. అలాగే పాపం హారిక, పృథ్వీకి పాపం అనిపించింది. అంటే నిజంగా అంత కష్టపడి, అంత సీరియస్‌గా తీసుకొని ఆయనకెప్పుడు సీరియస్‌నెస్ వచ్చింది వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పాక, హౌస్‌లో సపోర్ట్ దొరకట్లే అన్నాక, ఓహో! మా అమ్మగారు కూడా కోరుకుంటున్నారని, అలాగే ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారంటే దానికోసం కొద్దిగా ఆయనకి సీరియస్‌నెస్ వచ్చిందట. తర్వాత చెబుతున్నాడు. అరే! నామినేషన్‌లో సేవ్ అవ్వడం, టైటిల్ గెలవడం అది ఓకే. చీఫ్ అవ్వాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారా? అని వాళ్ళ మదరు ప్లస్ ఫ్యాన్స్ కోరుతున్నారని ఇన్‌పుట్స్ అందడం వల్ల ఆ సీరియస్‌నెస్ వచ్చింది. కానీ దురదృష్టం.
అక్కడ రావడం అంత కష్టపడ్డాడు, ప్రయత్నం అయితే చేశాడు. కానీ రోహిణి అంత గట్టిగా ఉడుం పట్టు అంటారు కదా! అలా పట్టేస్తదని మాత్రం గెస్ చేయాలి. అందువల్ల సారీ పాపం అనిపించిందని కూడా చెబితే, ఇక్కడ అఖిల్ ఏమంటాడు క్లియర్‌గా చెబుతాడు కొన్ని మాటలు. అతన్ని ఉద్దేశించి చెప్తాడు. ఏమంటాడంటే, కొద్దిగా ఇంట్రెస్టింగ్ దీని గురించి ఇప్పుడు నడుస్తుంది గనక, కొన్ని మాటలు మన హార్ట్‌కి తీసుకుంటే మనం గెలవచ్చేమో అని నువ్వు తీసుకున్నావు కాబట్టి గెలిచావంటూ రోహిణిని ఉద్దేశించి అంటాడు. అది ఉండాలా నిజంగా అవమానాలే మన గెలుపుకి సోపానాలు అయితాయి గదా! రాళ్ళు విసిరేదో మన రాళ్ళు ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఇల్లు కట్టుకుంటాం అని ఒక సినిమాలో ఆయన డైలాగ్ చెప్పినట్టుగా. సో, అట్లాగా సరే పంచదార హార్ష్‌గా అలాగా ఇన్సల్టింగ్‌గా మాట్లాడడం కూడా నీకు అడ్వాంటేజ్ అయింది లెక్క అప్రిషియేట్ చేస్తే, అప్పటికే నిన్ను వస్తా శివంగాను వీటన్నిటి వల్ల కొద్దిగా ట్రిగ్గర్ అయ్యింది కొద్దిగా పిల్ల. విష్ణుప్రియ కొద్దిగా ఫీల్ అయ్యింది. అలాగే కొంతమంది మనల్ని ఫోర్స్ చేస్తున్నా ఫోర్స్‌ఫుల్ రిలేషన్‌షిప్‌లో ఉండొద్దేమో మనం. కొంతమందిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్తే ప్రయాణం బాగుంటుందేమో. ప్రేమలో ఓడిపోయినా, ఓటమిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే లైఫ్ చాలా బావుంటది. ఎక్కువగా ఉంటుందని లెక్క లైఫ్ చాలా ఎక్కువ గనుక, ఇట్లా ఎవరికి చెబుతున్నానో అర్థమైతది కదా! వాళ్ళకి అర్థమైతుంది. అది మార్చుకుంటే బాగుంటుందని క్లియర్‌గా పృథ్వీరాజుని, విష్ణుప్రియకి వీళ్ళకి ఉద్దేశించి అన్నాడు. ఎందుకంటే ఆయన వైపు లేదమ్మా. ఆయన గొడవలో ఆయన ఉన్నాడన్న లెక్క. సో, నువ్వెందుకు అంతగా ఆయనకి ఇష్టం లేదన్నప్పుడు ప్రతి సీజన్‌లో అబ్బాయి, అమ్మాయి వెనకబడేటప్పుడు నువ్వు అటువైపు నుంచి కూడా ఉందా అంటే లేదు అని పలు సందర్భాల్లో చెబుతున్నాడని లెక్క. సో, ఆ ఫోర్స్‌ఫుల్‌గా ఉన్నట్టుంది. ఏదో బలవంతంగా భరిస్తున్నాడని మాదిరిగా అనిపిస్తుంది. లెక్క కొద్దిగా వెరైటీగా చెప్పాలనుకోండి. ఇప్పుడేమో ఇప్పుడు రోహిణి విషయంలో గూడా నువ్వు వీకు, నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో అనడం వల్ల ఆ ఫైరు, కసి, ఆ స్పిరిట్ అది ఒక ఏముంటది దాంట్లో బగబగ మండేలాగా కసితో ఆడి గెలిచింది కదా! అట్లా పోనీ విష్ణుప్రియకి ఇలా చెప్పినా అర్థమైద్దేమో అని కొత్తగా చాలా వెరైటీగా ట్రై చేస్తేనేమో అనిపించింది. ఒక రకంగా సరే ఇలా ట్రిగ్గర్ చేసినా, ఆవిడ ఈ క్షణానికి హర్ట్ అయినా సరే సీరియస్‌గా పోనీ గేమ్ మీద వస్తున్నోళ్ళు అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఇకనైనా ఫోకస్ పెడదాం గేమ్ మీద, సీరియస్‌గా చేద్దాం. నాకేం తక్కువ? నేనెందుకు అంతగా ఇదవ్వాలి? నాకంటే నేను ఎక్కువన్నా ఓకే. ఉంటూ ఉండొచ్చు. సరే అందరూ చెప్పేదేంది? సరే అమ్మా నువ్వు బయటికి వెళ్ళాక నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం ఎవరు ఏమనరు. హౌస్‌లో ఉన్నంత సేపు నువ్వు ఆడడానికి వచ్చావు. ఆట మీద మాత్రం ఫోకస్ పెట్టు. ఈ రిలేషన్స్, ఎమోషన్స్ అందరికి ఉంటాయి. అందరూ చెబుతా ఉన్నారు. సో, అతను కొద్దిగా ఏమో పోనీ ఒక మాట గట్టిగా హార్ష్‌గా చెప్పినా సరే అర్థమైద్దేమో లెక్క కాస్త కొత్తగా ట్రై చేశాడు. నో వే డిఫరెంట్‌గా ఆ అమ్మాయిని ఏదో బాధ పెట్టేస్తే అతనికి వచ్చేస్తాను కదా! ఆట మార్చుకోమని ఉద్దేశం ఆయనది కూడా కనబడింది. ఆ ఇంటెన్షనే కనబడింది తప్ప ఆమె మీద ఆయనకేమైనా ఉంటుందా? సో, ఆవిడ మాత్రం ఏమంటది విష్ణుప్రియ నేనైతే ఎవరిని ఫోర్స్ చేయడం లేదు. ఒక వ్యక్తిని లైక్ చేస్తాను. అది ప్రేమ ఇంకోటని చెప్పలేదు. నా ఫీలింగ్స్ ప్రకారం నేను 100% ఇస్తా. ఎంతసేపు అదే బాధాకరం ఇక్కడ. విష్ణుప్రియ ఆట పాపం నిజంగా ఆవిడ ఫిజికల్‌గా స్టామినా ఉంది. ఆ స్ట్రెంత్ ఉంది. ఏదో రకంగా ఏముంది బయటికెళ్తే మరొక 3 వారాలు. ఆ తర్వాత ఏముంది ఆవిడ ఇష్టం కదా! లైఫ్ అంతా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఓకే. ఫుల్ హ్యాపీ. ఆవిడకి నచ్చినట్టు ఆవిడ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ ఇలాంటి దగ్గర కాస్త ఆ స్ట్రెంత్, ఆ స్టామినా అంతా కలిపి వేరే దగ్గర ఫోకస్ పెడితే ఎట్లా ఉంటది చెప్పండి? సో, ఆ ఉద్దేశం అర్థం చేసుకోవట్లా. ఆయన చెప్పడం కూడా చెప్పినాడు. మంచిగానే చెప్పాడు. బట్ ఆవిడకి అర్థం కావట్లే. హారిక కూడా ఇక్కడ చాలా మంచి పని చేసింది. ఓపెన్‌గా డైరెక్ట్‌గా ఇంక పబ్లిక్‌లో ముసుగులో గుద్దులాట లేకుండా ఎందుకని పబ్లిక్ మీటింగ్‌లో అడిగినట్టుగా అడిగింది ఆయన పృథ్వీ కూడా. సరే నీ ఒపీనియన్ ఏంటంటే ఆయన కూడా చెప్పాడు. ఆమెకు నేను చాలా సార్లు చెప్పాను. నాకు అంత లేదు. నాకు కెరీరే ఇంపార్టెంటు. దాని గురించే నాకు ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇలాంటివి సెట్ కావు. రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్ ఇవన్నీను. సో, కెరీర్ పైన సీరియస్‌గా ఉంటా. నాకు మంచి ఫ్రెండ్ మాత్రం అని చెప్పాడాయన. అయితే ఇక్కడ ఖచ్చితంగా నేనేమంటానంటే అఖిల్‌ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అతను ఇంతవరకు అందరూ చెప్పిన రొటీన్ మోస పద్ధతిలో చెప్పకుండా కొద్దిగా ఆమెకు అర్థమయ్యేలా రివర్స్ మోడ్‌లో కాస్త భిన్నంగా ట్రై చేశాడు. ఆవిడకి అలాగైనా పోనీ లైట్ ఎలిగిద్దేమో, ఎందుకైనా పోనీ మార్చుకుంటదేమో అని లెక్క. సో, బట్ ఆవిడ కూడా ఫెయిల్ అయితే మాత్రం అందరికంటే భిన్నంగా ట్రై చేసిన ఆ ఫెయిల్యూర్ మాత్రం అందరిలాగే అతనికి వచ్చింది. ఎందుకంటే ఆవిడ తీసుకోలే. యాక్సెప్టెన్సీ లేకపోయే. నా ఆప్షను నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నచ్చిందే చేస్తాను. ఎక్కువ అతనికే ప్రయారిటీ ఇస్తా. నువ్వు చెప్పింది నీ ఒపీనియన్ మాత్రం ఇదే ద్వారంలో ఉందింక. ఒకవేళ అతనికి నచ్చినా, నచ్చకపోయినా నేను మాత్రం మారను అనే క్లారిటీ ఇచ్చేసింది. ఆయన విషయంలో పృథ్వీకి అటు నుంచి వైబ్ వచ్చినా, రాకపోయినా నా నుంచి నిరంతర ప్రవాహం కొనసాగుతూనే ఉంటదని లెక్క చెప్పుకొచ్చింది తప్ప, సర్లే ఓకే కరెక్టేలే అఖిల్ నువ్వు చెప్పిందేమో ఆ యాంగిల్‌లో ట్రై చేస్తా. సరే ఆయనకి ఫోకస్ తప్పుతుందేమో గేమ్ మీద. సర్లే ఆయన సీరియస్‌నెస్ నేను కూడా సీరియస్‌గా ఇద్దరం ఆడుకుంటాం. ఆ తర్వాత ఏదైనా ఒకటి చూసుకుంటాం అనే మాదిరిగా రాలే. సో, ఈ విషయంలో చెప్పడం ప్రయత్నం గట్టిగానే చేసాడు గానీ, ఫైనల్‌గా అఖిల్‌కి కూడా ఫెయిల్యూర్ అయితే తప్పలే. ఇక్కడ హారిక అంటే నిఖిల్. సరే ఇతను అడిగాడు గనుక ఆ అమ్మాయి చెప్పడానికి సరే తనకేదో కొద్దిగా ఫీల్ అయింది. ఎమోషనల్ అయింది కంటే విష్ణుప్రియ తన వెర్షన్ తను చెప్పుకునే దానికి సరే ఇంక మనం మాట్లాడాల్సి ఉంది అనేటప్పుడు ఓకే. ఈయన కూడా వినడానికి రెడీగా అయ్యాడు. సరే పోనీ అప్పుడు బాధ ఏదో దిగుతది కదా! గుండె బాధ ఏదో చెప్పాలనుకుంటది గానీ, హారిక ఇంకెందుకులే ఆపేయండి చాలు అని ఎందుకులే మళ్ళీ ఇంకా ఇలాగ చెప్తే అక్కడ ఫీల్ అయ్యాడు అఖిల్ ఈ పేర్లు చాలా కన్‌ఫ్యూజ్. అఖిల్ ఏంటి నువ్వేదో హీరో నేను విలన్ లాగా ఎందుకు ఆపొచ్చు కదా! ఆయనేదో ఆమె చెప్పాలనుకుంటది కదా! చెప్పేసానులే. ఇక్కడ అవినాష్ బాగా చెప్పాడు. ఏయ్! ఇది మన సీజన్ 4 కాదు. మనం అప్పుడు గొడవలు పడ్డాం కదా! వీళ్ళ ముగ్గురు అప్పుడు సీజన్ 4 కంటెస్టెంట్సే కదా! సీజన్ 8 ఇది గుర్తుపెట్టుకోండి. అది ఫన్నీగా అనిపించిందది. అలాగే టికెట్ ఫినాలే వీక్ అని చెప్పేసి
ఇద్దరిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెబితే అభిజిత్, అఖిల్, మోనాల్ అప్పుడు ఆ వాటర్ అయితే నిజంగా హైలైట్ అది. మోనాల్‌కి ఏదైనా వచ్చేసరికి అఖిల్ ఏదో సీరియస్‌గా వచ్చి వాటర్ పట్టుకొని వచ్చి అభిజిత్ కూడా అడుగుతాడు వాటర్ ఇస్తాను అంటే లేదు. అసలు ఆన్సర్ కూడా ఇవ్వకుండా సీరియస్‌గా వచ్చిన ఆవిడకి ఇవ్వడం. ఈ అవినాష్‌కి బాగా గుర్తున్నాయి అంత ట్రయాంగిల్ అంతా. అందుకే ఇక్కడ ఫన్నీగా ఆ స్కిట్ అయితే చాలా బాగుంది అనిపించింది. అంత బాగా గుర్తుపెట్టుకున్నాడా చేసాడని లెక్క. అందుకే ఇక్కడ కూడా చూసాక వీళ్ళందరూ నిఖిల్, నిఖిల్, నిఖిల్ అని అరుస్తారు. అంటే ఈ సీజన్‌లో అలాగే ఈయన కూడా ఎవరికైనా వచ్చేసరికి టక్కన కేరింగ్, ఆ ప్యాంపరింగ్ అంత ఉంటదని లెక్క వీళ్ళంతా అడగడం. అంటే ఇమిటేషన్ చేసేటప్పుడు కూడా హైలైట్ అయిపోయా. ఆ విష్ణుప్రియ, పృథ్వీలాగా అవినాష్, రోహిణి ఆ అమ్మాయి నవ్వులు అలా దించేసింది ఎవరు రోహిణి. ఇమిటేషన్ అంతా బాగుంది. ఆయన అవినాష్ ఇమిటేషన్ కూడా బాగుంది. గౌతమ్ కృష్ణ వీళ్ళందరూ కూడా అవినాష్, పృథ్వీ నామినేషన్ సీన్ అయితే రిపీట్ చేశారు కదా! సో, చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్‌గా చేశారు. వీళ్ళందరూ ఇనిషియేట్ తీసుకున్నారు. అట్టాగే ఆ పుషప్స్ ఛాలెంజ్ చేద్దామంటే గౌతమ్ కృష్ణ కూడా వచ్చి ఆర్మ్స్ రైజ్లింగ్ అంటారు కదా! పృథ్వీ చేస్తాడు. ఇక్కడ ఎందుకంటే పృథ్వీకి దీని వెనక చాలా రోజుల నుంచి ఉంది. పృథ్వీకి ఒక ఇక్కడ కూడా. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఆడొచ్చిన స్టార్టింగ్‌లోనే చూసారు కదా! ఆర్మ్స్ రెజ్లింగ్ అవినాష్‌ని విష్ణుప్రియ ఓడించడం అవన్నీ ఫన్నీగా వీకెండ్‌లో జరిగింది కదా! అప్పుడు గౌతమ్ కృష్ణ ఇలా రాంగానే బెండ్ చేసేస్తాడు. ఓడిపోయినాడు. సో, అది అప్పటి నుంచి ఉంది. ఒకసారి మనం ఎంత చూపించుకోవాలి, నిరూపించుకోవాలని లెక్క. సో, పృథ్వీ అయితే ఈ ఛాలెంజ్‌లో సునాయాసంగా ఓడించేసాడు. మొత్తానికి ఆ రోజు నుంచి ఉన్న ప్రతీకారం అయితే తీర్చుకొని ఈరోజు హాయిగా గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని హమ్మయ్య! శ్వాసల యుద్ధం ముగిసింది. ఇక హ్యాపీగా పడుకోవచ్చు. సాధించాను అని ఒక సంతృప్తితో పడుకుంటాడు ఈరోజు అనిపించింది. ఆనాటిది అది ఈ రోజుకనమాట. సరే. అలాగే 'టేస్ట్ తేజ' లవ్ ల్యాక్ కూడా బావుంది. చాలా ఇంట్రెస్ట్‌గా ప్రాసలతో హారిక నేను ఈ బావుంది ఆ ప్రాసలన్నీను. చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. లాస్ట్‌లో ఆయన పంచ్ కూడా బావుంది. నువ్వింకా ఇలాగే చెప్పావంటే కోస్తాను నీ పీక అని చెప్పేసి, కొయ్యాలనిపిస్తుంది నీ పీక అని చెప్పేసి ఫన్నీగా ఆయన కూడా చక్కగా ప్రపోజ్ అయితే బావుంది ఇక 'టేస్ట్ తేజ' కూడా. అలాగే ఇంకోటేంటి అఖిల్, హారిక డిస్కషన్ చేసి గౌతమి అండ్ రోహిత్‌ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళొచ్చినప్పటి నుంచి ఇంప్రెస్ చేయండి, ఎలాగోలా చేయండి అంటే విష్ణుప్రియకి మొన్న ఒక ఫన్ టాస్క్‌లో చెప్పినప్పుడు ఏదో ఒకటి చెయ్యమ్మా నువ్వు యాంకరింగ్ చేస్తావు కదా! ఏదో ఒకటి చేయంటే అబ్బాయి నాకేం రాదు, నాకు చేత కాదు, నాకు రాదంటే సరే ఏదో ఒకటి చేయండి విసిగిపోయారు ఒక దశలో. మిగతా వాళ్ళు కూడా ఏం చేసింది లేదు. ప్రయత్నం చేద్దామని ఎవరు అసలు ఇనిషియేటివ్ తీసుకోలే. మరి గౌతమ్ కృష్ణ ఇమిటేషన్ చేశాడు. ఆ సీన్ ఏది నామినేషన్ పాయింట్ గాని, తర్వాత ఆర్మ్స్ ఛాలెంజ్ చేశాడు. వాళ్ళు కూడా చూజ్ చేసుకున్నారా. మిగతా వాళ్ళకి ఆ ఉత్సాహం లేదు. నబీల్ అయితే కంప్లీట్ కూర్చొని నేను కథల్లో నేను నోరు విప్పను, మనిషి కథలన్నట్టు ఉన్నాడు. ఆ నిఖిల్ లాస్ట్‌లో వచ్చిన కొద్దిగా ట్రై చేద్దామని చూశాడు. బట్ అవినాష్ ఏమో టాస్క్‌లు ఆడాడు. మరి ఎట్లా రోహిణి కూడా ఇమిటేషన్ అంతా చేసింది కదా! తేజ కూడా ఇనిషియేట్ తీసుకున్నారు. మనల్ని ఇంప్రెస్ చేద్దామంటే ఇన్ని రకాలుగా వీళ్ళు ట్రై చేశారు. బట్ వాళ్ళు చేయలేదు కదని ఈ కాలిక్యులేషన్స్ అన్ని వేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఫైనల్‌గా రోహిణి అండ్ గౌతమ్‌నే సెలెక్ట్ చేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే అస్సలు లేదు కదా అని. ఆయన ఎందుకు అంత డల్‌గా ఉన్నాడంటే నేను నామినేషన్ నుంచి ఆ మైండ్‌లో అదే తిరుగుతుంది నబీల్‌కి. ఆ గౌతమ్ ఏంటి, ఆ రోహిణి ఏంటి, వాళ్ళు మనం నామినేషన్ చేసినప్పుడు పాయింట్లేంటి, వాళ్ళ మీద కత్తులు నూరుతూ నెత్తులు మరిగించుకుంటూ అలాగా మూల కూర్చుంటూ ప్రేరణతో కాసేపు బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ, ఆ తర్వాత విష్ణుప్రియతో కాసేపు వాకింగ్‌లో బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ వాళ్ళ మీద మాట్లాడడానికే నేను ఉన్నానన్న మాదిరిగా ఆయనకి మెయిన్ ఏ పాయింట్ అయితే బాబు నీకు ఇది మైనస్ అవుతుంది మానుకో అని చెప్పారో అదే బ్రెయిన్‌లో పెట్టుకొని ఆవిడేమో సీతాఫలాన్ని బ్రెయిన్‌లో పెట్టుకొని ప్రేరణ, ఇతడేమో ఈ గౌతమ్ మీద పెట్టుకొని అలాగే ఉండిపోతే మూడో అయిపోయి ఉన్నాడు తప్ప ఇంకా సరే వచ్చారు ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడికి టాస్క్ అంటే ఇంప్రెస్ కదా! చాలా టాలెంట్ ఉంది అప్పుడు ఆదిత్యవన్ ఎంత చక్కగా ఇమిటేషన్ చేశాడు. ఏదో ఒకరిని తీసుకొని టక చేయొచ్చు కదా! చేయకుండా అదే మూడ్ ఆఫ్‌లో స్విచ్ ఆఫ్ అయిపోయి కూర్చున్నాడు ఇంకా. సో, అందుకే వాళ్ళకి కూడా ఇంప్రెస్ అవ్వలే. సరే బాబు ఇన్నాళ్ళు ఏదో ఒకటి మనం అడిగిన దానికైనా చెయ్యాలి కదా! మరి ఎలా చూజ్ చేసుకుంటే వీలైతే ఇన్ని రకాలుగా చేస్తారు కదా! అనే ఉద్దేశంతోనే వాళ్ళు సెలెక్ట్ అయితే చేసుకున్నారింక. అలాగే ఇంకోటేంటి యాహ్! ఇక్కడ కూడా అఖిల్ ఏంటి లైవ్‌లో అందరికి ఆల్ ది బెస్ట్ మంచి బూస్టింగ్ ఇచ్చే మాదిరిగా చెప్పాడు. చెబుతూ అవేంటంటే ఈరోజు జీరో అనుకోవచ్చు, రేపు హీరో అవ్వచ్చు. ఈరోజు జీరో అనుకుంటే రేపు హీరో అవుతాము, అవ్వచ్చు. వచ్చేవాళ్ళు చెప్పే ప్రతి వర్డ్ క్యాలిక్యులేటెడ్‌గా ఆలోచించుకోవాలి, ఆడాలి. ప్రతి మూవ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అది కరెక్టే అది. మనం ఆడే ప్రతి మాట, ప్రతి ఆట, ఆడిన విధానం ఎవ్రీథింగ్ కౌంటే. చాలా మంది అపోహలు ఇంకా టాస్క్‌లు ఆడి, ఈళ్ళు టాస్క్‌లే చించేయాలి, ఈళ్ళు టాస్క్‌లే పొడిచేయాలి, ఎలాగైనా గెలిచేయాలి. ఎలాగైనా గెలిచేయాలని కాదు. ఎలా గెలిచామనేది కూడా చూస్తారు. ఓడిపోయినా తప్పు లేదు. అన్నీ చూస్తారు. కాబట్టి మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడాయన. పైగా ఇప్పుడు రోహిణియే ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ సీజన్‌కే కాదు ఏ సీజన్‌లో ఏ కంటెస్టెంట్‌కైనా ఆవిడ వచ్చిన ఓవరాల్‌గా ఆడిన తీరు, ఆ గెలిచిన విధానం ఒక ఎగ్జాంపుల్. ఆ వీకు ఆవిడేం ఆడుతది కామెడీ పీస్, ఎంటర్‌టైనర్ ఆళ్ళకంత సీన్ లేదన్నట్టు తీసి పడేసారే. మరి ఎలా శివంగి నిజంగా బిగ్ బాస్ కూడా ఇంప్రెస్ అయిపోయి ఊహకందని రీతిలో ఇచ్చి పడేయలేదా? ఆ జోష్‌తో ఇప్పుడు కూడా టాస్క్‌లో ఇరగదీసేయట్లేదా? ఇట్లాగే ఉంటదనమాట. గౌతమ్ కృష్ణ ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఔట్ అయిపోయాడు. ఆడియన్స్ ఓట్లతో అన్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి వారం ఔట్ పక్కా నో డౌట్ అని పక్కా ఫిక్స్ అయిపోయి ఆళ్ళు బిందాస్‌గుంటే ఆయన సేవ్ అయిపోతున్నాడు. వీళ్ళకేమో చెమటలు పట్టేస్తాను లాస్ట్ 2 వరకు. ఆ తర్వాత ఒక్కొక్కరు క్యూ కడతా ఉన్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్సే గదా! సో, టేస్ట్ తేజ్ ఏం ఆడేస్తారులే ఉండిపోతారులే అనుకున్నారు. మరి ఆయన అలాగే అవినాష్, పృథ్వీ అంత ఫిజికల్ టాస్క్‌లు ఆడి అద్భుతంగా ఆడేసి ఆయన
13 వారాల్లో మెగా చీఫ్ కాలేదు. బట్ అవినాష్ 7 వారాల్లో 2 సార్లు అయిపోయాడు. ఇవన్నీ అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళ కష్టే ఫలి ప్లస్ అదృష్టం 2 కలిసొచ్చి రకరకాల ఈక్వేషన్స్‌తో ఎప్పుడు ఏది ఎలా వర్కౌట్ అయ్యేదో తెలీదు. సో, మొత్తానికి ప్రతీదీ కౌంటే. మనం ఆడే మాటలు గాని, ఆడే ఆటలు గాని అన్నీ కౌంట్. అందుకు మంచిగా చెప్పాడాయన. ఈరోజు జీరో కావచ్చు, రేపు హీరో అవ్వచ్చు. మాలాంటోళ్ళు ఎవరైనా వచ్చినా చెప్పే ప్రతి పదం కూడా క్యాలిక్యులేట్‌గా తీసుకోండి. ప్రతి మూవ్ కూడా చాలా ఇంపార్టెంట్. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఏ గేమ్ అయినా సరే గెలిచామా, ఓడామన్నది కాదు. చాలా ఎంత కరెక్ట్‌గా అది మెయిన్. అది జెన్యూన్‌గా ఆడామనేది ఇంపార్టెంట్. నా వాళ్ళైతే ఎలాగైనా ఆడేసి గెలిపించేద్దాం సంచాలుగా ఉండే సరే జెన్యూన్‌గా ఉండాలి. ఆట ఆడేటప్పుడు కూడా నా టీమే గెలిచేయాలనుకోకూడదు. తప్పు అనిపిస్తే సరే బై మిస్టేక్ ఫ్లోలో ఏదైనా మిస్టేక్ జరిగితే ఓకే. గానీ వాంటెడ్‌లీ చేసేయకూడదు మిస్టేక్స్ అవన్నీ. దాన్ని మళ్ళీ కవర్ చేసుకొని మరొక అబద్ధం అయితే ఆడియన్స్ అన్నీ చూస్తారు కనుక బిస్కట్ మంచిగా చెప్పినాడాయన. నువ్వు గెలవగానే హీరో అయిపోవు, విన్నర్ అయిపోవు కదా అని చెప్పేసి. సరే మంచి బూస్టప్ అయితే ఇచ్చాడు. దాని గురించి కూడా తర్వాత డిస్కషన్ చేసుకున్నారు. వీళ్ళకేంటంటే ఒక గౌతమ్ గురించా ఏంటని మాదిరిగా. అలాగే ఛాలెంజ్‌లో నలుగురు ఆడాలంటే మరి వాళ్ళిద్దరు గౌతమ్, రోహిణి మరొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ అయితే తెలివిగాని కూడా బిగ్ బాస్ చెప్పాడు. ఏదో పంతానికి పోయి, పౌరుషానికి పోయి సమబుజ్జీలు ఉండాలి, గట్టిగా ఆడేయాలి, రక్తం చెమట చిందించేయాలి అన్నట్టు కాకుండా తెలివిగా మీరు ఫస్ట్ ప్రయారిటీ మీరు గెలవడాన్ని మాదిరిగా గుర్తుపెట్టుకునే లెక్క క్లియర్‌గా చెప్పాడు. తెలివిగా ఆలోచించుకోండి అని చెప్పడంతో ఎందుకంటే ఒకరు కంటెండర్ అయితారు. టికెట్ ఫినాలేకి. ఇంకొకరేంటంటే బ్లాక్ బ్యాడ్జ్ తీసుకొని ఔట్ అయితారు. రేస్‌లోంచి తప్పుకుంటారు. అది కూడా పెద్దదే గనుక సో, వాళ్ళిద్దరు ఏంటి డిస్కషన్ చేసుకొని స్పీడ్ అండ్ బ్యాలెన్స్ గనుక ఫస్ట్ విష్ణు, అవినాష్ అంటారు. మళ్ళీ వద్దులే రోహిణి అంటది. అవినాష్ వద్దులే కొద్దిగా గట్టిగా ఆడుతున్నాం. విష్ణుతో పాటు తేజని తీసుకుందాం. స్పీడ్ అండ్ బ్యాలెన్స్ కాబట్టి తేజ కూడా అయితే మనకు కొద్దిగా ఈజీ అయిద్ది అనే లెక్క. అయితే తర్వాత నిఖిల్, హారిక కూడా మళ్ళీ అడుగుతారు. సరే మీదే డెసిషన్ మీరే చూజ్ చేసుకుని ఎవరిని ఎంచుకుంటారు. మళ్ళీ మాకు బ్లేమ్ చేయకండి. మేము మా ప్రెషర్ లేదనే లెక్క వాళ్ళు కూడా చెబుతారు. ఎందుకంటే ప్రేరణ అవినాష్‌ని అడుగుతుంది కదా! అక్కడ వీళ్ళిద్దరూ అప్పుడు ఎలాగ ఉండేవారు నీతో అని చెప్పేసి అఖిల్ అండ్ హారిక బాగానే క్లోజ్‌గా ఉండేవారని చెప్పిన తర్వాత ఇక్కడ తేజ, విష్ణు అని బయటకు చెప్పగానే తేజ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. తర్వాత వాళ్ళేందంటే ఆలోచించుకోమన్నారు కదా! ఎందుకంటే గౌతమ్ కృష్ణ కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. బాగా తెలివిగా ఆలోచించుకోమన్నారు. ఇందులో సీక్రెట్ లేవు, స్ట్రాటజీ లేవు, పాడు లేవు, ఏదో ఫ్రెండ్స్ ఇవన్నీ కాదు. ఎందుకంటే రిస్క్ కూడా ఉందక్కడ. ఇప్పుడు ఓకే. ఆడుతారు, గెలిస్తే కంటెండర్ అయితారు. ఓడిపోతే బ్లాక్ బ్యాడ్జ్ కూడా వస్తది కదా! సో, అంతే తప్ప ఇక్కడేమో పార్షియాలిటీలు ఏమి లేవుగా. తెలివిగా ఎంచుకున్నాం లెక్క మరి దానికి వాళ్ళదే చాయిస్ గనుక ఇంక తప్పులేదు. అలాగే నబీల్, విష్ణుప్రియకి ఇక్కడ నువ్వు బాగా ఆడాలమ్మా. ఖచ్చితంగా టికెట్ ఫైనల్ కంటెండర్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకో ఆఖరిలో కూడా బూస్టప్ అయితే ఇచ్చాడు. అలాగే ఇంకోటేంటంటే ఇక్కడ తర్వాత ఇంకోటేంటి, సరే చూజ్ అయితే బానే చేసుకున్నారు. టాస్క్‌ల పరంగా మరి తెలివిగా ఆడాలి కాబట్టి వాళ్ళకి ఏది కంఫర్ట్ అనేది పైగా రిస్క్ కూడా ఉంటదని లెక్క. సరే ఇక్కడ ప్రేరణ అంటది నవీల్‌తో కూడా, "గౌతమ్ నామినేషన్‌లో నువ్వు బాగా చేసావు. బట్ రోహిణి విషయంలో నాకు నచ్చలేదు. ఇందాక చెప్పావు కదా! అదే పాయింట్ ఇక్కడ వస్తదనమాట. సో, ఎందుకంటే పాయింట్ వినకుండా అరిచావని. అదే చెబితే ఆయన అర్థం చేసుకోడు. పాయింట్ పట్టాలి తప్ప వాంటెడ్‌లీ టైమ్ పాస్ చేస్తాను, కామెడీ చేస్తాను, కుక్క గంతులేస్తాను, కుప్పి గంతులేస్తాను, కోతరుపులేస్తాను ఇవి కాదు కదా చేష్టలు. ఇలాంటి దశలో అందులోకి మాక్సిమం రిజర్వ్డ్‌గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక కొలిక్కొచ్చేసే స్టేజ్ ఇది. ఆడియన్స్ ఒక ఒపీనియన్స్ ఫార్మ్ అయిపోతాయి. ఎవరిది ఏ పొజిషన్, ఎవరు ఎలాగ ఆడదు. ఇలాంటి దగ్గర ఉన్నది కాపాడుకోవడం ఇంపార్టెంట్. పైగా ఇతనికి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది కాబట్టి టాప్ ఫైవ్‌లో ఉంటాడని చెప్పారు కదా! కానీ అతిగా చేసి ఆడగొట్టుకున్నట్టయితే ఉన్నాడింక. సరే ఈ ఫస్ట్ టాస్క్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా లైవ్‌లో చాలా ఇంట్రెస్ట్‌గా సాగింది. చూడడానికి అరే ఈజీగా అన్నట్టు అనిపిస్తది గానీ చుక్కలు కనబడతాయి మరది. అలా బ్యాలెన్స్డ్‌గా, ఫోకస్డ్‌గా, కాన్సంట్రేషన్‌తో పెట్టుకోవాలంటే చాలా ట్రై చేస్తారు. అందరికీ అంత ఈజీగా అయితే అవ్వలే. ఆ రోహిణి మాత్రం కాస్త బెటర్‌గా చేసింది. ఆవిడ చేసిన చాలా సేపటికి మళ్ళీ గౌతమ్ కూడా కింద పడి, మీద పడి, అటు తెచ్చి, ఇటు తెచ్చి అందరికీ అదే పరిస్థితి. ఒక్కొక్కరు ఫినిష్ చేసిన తర్వాత రెండో వాళ్ళకి కూడా అంత టైం పట్టేసింది. ఫస్ట్ రోహిణి చేసింది చాలా సేపటికి గౌతమ్ చేసిన చాలా సేపటికి మిగతా వీళ్ళు ఎవరైనా టేస్టీ తేజ లాస్ట్ వరకు మరి చేయలేకపోయినాడు. విష్ణుప్రియ కూడా చేసింది. బా అయితే ఇంకోటేంటి పెద్ద ప్రయోజనం అన్నాడు కాబట్టి చాలా ఇంట్రెస్ట్‌గా సాగింది. తర్వాత దీనివల్ల లాస్ట్‌లో టేస్టీ తేజ తుండిపోయాడు. మరి పెర్ఫార్మెన్స్ ఎంతైనా ట్రై చేసాడు కానీ నవల అందుకే కొద్దిగా హర్ట్ అయితాడు కదా! ఏందన్నా ఎంత ట్రై చేసినా ట్రయల్స్‌లోనే ఆగిపోతాను. కొద్దిగా సపోర్టింగ్‌గా ఉండాలి. అంటే ఎంకరేజ్ కూడా ఉండాలనక అది హర్ట్ అయితాడు. ఈ టాస్క్ తర్వాత రెండోది తులాభారం బావుంది. ఆ టాస్క్ కూడా వెరైటీగా అనిపించింది. ఆ బాక్స్‌లో వెయిట్ చూసుకొని బ్యాలెన్స్డ్‌గా పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా ఒక సపోర్టింగ్ అండర్‌స్టాండింగ్ నీకు వెయిట్ ఎక్కువ కావాలి నీకిస్తాను. నీ దగ్గర వెయిట్ లెస్ ఉందో అది నాకివ్వు నీకిస్తా. ఇచ్చి పుచ్చుకునే దగ్గర. ఆ లాస్ట్‌లో విష్ణుప్రియ, తేజ చూసారా బజర్ మోగిద్దని కూడా ఆలోచించకుండా మాటల్లో కబుర్లతో కాలక్షేపం చేసి వీళ్ళు బజర్ మోగిపోయారు. మొత్తానికి ఇక్కడ కూడా ఏంటి మరి రోహిణికి అడ్వాంటేజ్ గనుక ముందు టాస్క్ గెలిచింది గనుక ఆమెకి ఏకంగా 8 ఇచ్చినాడు. గౌతమ్ రెండో ప్లేస్‌లో గనుక 6 ఇచ్చాడు. ఈ విష్ణుప్రియ 4 బాక్సులు ఇచ్చాడు. అలాగే తేజ చివర గనుక 2 బాక్సులు కొంతవరకు ఇచ్చారు. మంచిగానే ఆప్షన్ అయితే ఇది ఇచ్చాడు. ఇక్కడ కూడా రోహిణియే మొత్తానికి కంటెండర్‌గా అడ్వాంటేజ్ అయ్యింది. ఆ తర్వాత రెండో తెచ్చుకుని ఆవిడకి టైం కూడా ఎక్కువ ఉంది కనుక బ్యాలెన్స్ అటు తిప్పి, ఇటు తిప్పి, కింద పడి, మీద పడి అట్టుగా అడ్జస్ట్ చేసుకుంది. సరే కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఏమో గౌతమ్ ఉంటాడు కదా! బెల్లం మోగించడంతా. కాకపోతే ఇక్కడ తేజని తప్పించాల్సింది.
2 టాస్కుల తర్వాత నాకు ఒపీనియన్. ఎందుకంటే ముందు టాస్క్‌లో విష్ణుప్రియ మూడో ప్లేస్‌లో నిలిచింది ఆమె. షూర్‌లీ పక్కాగా. తేజ మాత్రం రెండింటిలో కూడా ఆఖరే ఉన్నాడు. పైగా తేజకేంటి బ్లాక్ బ్యాడ్జ్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే క్లియర్‌గా అయితే, రియల్‌గా అయితే నాకైతే అదే అనిపించింది. విష్ణుప్రియకి ఇక్కడ అన్యాయం జరిగిందని అనిపించింది. ఇప్పుడు ఇది టికెట్ టు ఫినాలే రేసు. వీళ్ళొచ్చింది కూడా టికెట్ టు ఫినాలే రేసులు టాస్క్‌లు ఆడించడానికి. వాళ్ళ రీజన్స్ ఏమన్నా చెప్పుకున్నా, నిన్న టేస్టీ తేజ ఇసుక టాస్క్ ఆడాడు, లేకపోతే ఓవరాల్‌గా ఆవిడ యూనివర్స్ అది ఇది అంటుంది గనక అవన్నీ కాదు కదా పాయింట్స్. ఇక్కడ మీరు చెప్పింది టికెట్ టు ఫినాలే కోసం వచ్చారు. అందుకోసం మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే కొందరు ఇంప్రెస్ చేశారు. ఆ ఇంప్రెస్ చేసినోళ్ళు ది బెస్ట్ అనుకున్నోళ్ళు మీరు చూజ్ చేసుకున్నారు. వాళ్ళకి తెలివిగా నిర్ణయం అంటే వాళ్ళే తీసుకున్నారు. సో, అందరికి పోనీ ఆ పెర్ఫార్మన్స్ ముందు టాస్క్‌లో పెర్ఫార్మన్స్ బేస్‌గానే పాయింట్‌లొచ్చాయి. ఆ తర్వాత పోనీ ఆ టాస్క్‌లో కూడా ఆమె చూస్తే మూడో ప్లేస్‌లో ఉండింది కదా విష్ణుప్రియ. ఇక్కడ కూడా లాస్ట్‌కే ఇతనున్నాడు గదా! తేజ. సో, నాకైతే తేజకి ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాల్సిందే అనిపించింది. విష్ణుప్రియకి కాకుండా అనేది నా ఫీలింగు. మరి మీకేమనిపించిందో కూడా చెప్పండి. అందుకైతే ఆవిడ ఏడుస్తది. కాతే మనం ఏం చేయలేం మరి. ఇంక వాళ్ళ డెసిషన్ ఆళ్ళకయిపోయింది గనక. సో, మొత్తానికి రోహిణి కంటెండర్ అయితది. ఆ బెల్ల కొట్టిన దాని గురించి కూడా డిస్కషన్ అయితది. గౌతమ్ కృష్ణ ఇలా పట్టుకొని చూస్తుంటే ఇంక తులాభారం అటు ఇటు ఎదురుగా టకటకటొచ్చి ఆవిడ కొట్టేస్తది కదా! సో, అందుకోసం అని చెప్పేసి విష్ణుప్రియ నేను నవ్వుతాను కాబట్టి ఏది కూడా ఇచ్చేస్తారా నేను తీసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను అని లెక్క అంటే, నవ్వుతావని కాదు. సరే పోనీ సీరియస్‌గానే ఆడతదేమో అని లెక్క. అందుకే మరి ఎందుకంటే ఇందాక హర్ట్ అయింది గనక అని లెక్క అఖిల్ కూడా చెప్తాడు. పర్సనల్‌గా ఏం తీసుకోకని. అయితే ఫస్ట్ టైమ్ ఆవిడకి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమంటే, ఎప్పుడు ఈమె ఆ పృథ్వీ గురించి కేరింగు, ప్యాంపరింగ్ తప్ప ఫస్ట్ టైమ్ ఆయన కూడా వచ్చి కన్నీళ్లు తెరిచి ఓదార్చాడు. ఆవిడకేదో ఫుల్ పండగ అనిపించొచ్చు. బాధపడితే పడింది. నిజంగా ఆవిడకి అన్యాయం జరిగింది అనిపించినా గాని, ఆ తర్వాత ఆయనొచ్చిన వల్ల ఆవిడ ఎందుకు ఆయన కోసమే కదా అంత ఇదైపోద్ది గనుక పృథ్వీ, నిఖిల్ అంటే పోనీ ఎవరు డల్ అయినా, లో అయినా వచ్చి చేస్తాడు గానీ, పృథ్వీ నుంచి నాకిలాంటి నచ్చవు అంట కదా! సరే బాధపడుతుంది కదా! లెక్క ఆయనైతే వచ్చాడు. కానీ ఆమెకే ఇచ్చుంటే బెటర్ అనేది నా ఫీలింగు. అలాగే లాస్ట్‌లో నబీల్ ప్రేరణ అంట కదా! రేపు మనం కూడా పిచ్చి పిచ్చిగా ఏదైనా చేసేసి ఇంప్రెస్ చేసేద్దామంట. ఇవే తగ్గించుకుంటే బెటర్. ఏంది పిచ్చి పిచ్చిగా? నీకు వాళ్ళు ఇంప్రెస్ చేయమనేటప్పుడు నీదేదో ఒక టాలెంట్ చూపించొచ్చు కదా! నిజంగా ఈ ప్రేరణ కూడా అడగొచ్చు కదా! ఫన్ టాస్క్ ఇంప్రెస్ చేయలేడు. ఇప్పుడు 'బిగ్ బాస్' కూడా ఆ కిచెన్ టైమర్ అంతా అవినాష్‌కి, తేజకి లేకపోతే రోహిణికి, విష్ణుప్రియకి కూడా ఇచ్చాడు కదా! ప్రేరణ కూడా ఇవ్వచ్చు కదా! పోనీ ఏం ఫన్ చేస్తది, ఏం జోష్ నింపుతది, ఏదో ఒకటి స్కిట్టో, ఎంటర్‌టైన్‌మెంట్ ఏదో ఒకటి చేసేస్తదేమో చూడొచ్చు కదా! ఏనాడైనా చేసిందా? అవేం లేవు కదా! పిచ్చి పిచ్చిగా అంటే అవతలోడిది ఏదైనా వస్తే ఓర్వలేనితనం అంటే ఇదే. పిచ్చి పిచ్చిగా ఏదైనా చేసేద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా! ఆళ్ళు కుప్పిగంతులో, కప్పగంతులో పిచ్చి పిచ్చిగానో, మెంటల్‌గానో ఏదో రకంగా ట్రై చేశారు. ఇంప్రెస్ చేశారు. టాస్క్ ఆడారు. ఆ ఫలితం ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ గెలుపో, ఓటమో తీసుకున్నారు. ఇలా అవతలోడు ఏదైనా చేస్తే ఓర్వలేనితనంతో గబుక్కున ఒక మాట అనేయడమైతే ఇది మార్చుకుంటే బెటర్ అనేది నా ఫీలింగు. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.